అందరికీ నమస్కారము. ఇది తెలంగాణలో కౌలు రైతులకి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశము. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలు రైతుల్ని గుర్తించడానికి పూర్తిగా ప్రభుత్వం నిరాకరించింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పంటల బీమా కానీ, నష్టపరిహారం కానీ, పంటల కొనుగోలులో కూడా కౌలు రైతులకు ఎక్కడ కూడా అవకాశం లభించలేదు. అసలు కౌలు రైతులే కారని కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలుమార్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో, తన 6 గ్యారంటీల్లో భాగంగా కూడా కౌలు రైతులను గుర్తిస్తామని, వాళ్ళు కూడా రైతు భరోసా, ఇతర పథకాల లబ్ధి కూడా లభిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు గత సెప్టెంబర్లో కూడా ఒక బహిరంగ లేఖ తెలంగాణ కౌలు రైతులందరికీ రాసి ఇవన్నీ కూడా మీకు లభించేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కౌలు రైతులందరినీ గుర్తించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని గురించి కౌలు రైతులందరూ కూడా బలంగా తమ గొంతునైతే వినిపించాలి. 2011లో కౌలు రైతుల గుర్తింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన చట్టం ఏదైతే ఉందో అది అమలు చేయాలని, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రైతు భరోసా, ఇతర పథకాల లబ్ధి కూడా కౌలు రైతులు లభించాలని, ఇవన్నీ కోరుతూ కౌలు రైతులు గట్టిగా తమ వాయిస్ వినిపించాలి. దీనికోసమే రైతు స్వరాజ్య వేదిక వచ్చే శుక్రవారం, అంటే ఈ శుక్రవారము జూలై 5వ తేదీన హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఇదే విషయంపై ఆర్గనైజ్ చేస్తోంది. దాంట్లో కొంతమంది పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు కూడా వస్తారు, మీడియా కూడా ఉంటుంది. అక్కడికి మీ గ్రామం నుంచి, మీ జిల్లా నుంచి కొంతమంది కౌలు రైతులు వచ్చి తమ వాయిస్ కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. అందుకని మీరందరూ అక్కడ పాల్గొంటారని మేము కోరుతున్నాము. అక్కడ మన గొంతు వినిపిస్తే అది తప్పనిసరిగా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేశారో 4 మంత్రులతోటి, ఆ 4 మంత్రుల దగ్గర కూడా మన గొంతు, మన వినతి పత్రాలు చేరేలాగా మనం చూద్దాము. ఇప్పుడు రైతు భరోసా గైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడే ఈ విషయానికి, అంటే కౌలు రైతులను గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం అనే విషయంపై ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని కూడా మనం గవర్నమెంట్ ని కోరాలి. అదేవిధంగా రైతు భరోసా గైడ్ లైన్స్ పై ఇప్పటికే రైతు వేదికల ద్వారా, అదేవిధంగా ప్యాక్స్ ద్వారా కూడా మండల స్థాయిలో అభిప్రాయ సేకరణ అనేది ప్రభుత్వం చేస్తోంది. అక్కడ కూడా కౌలు రైతులు తమ గొంతు వినిపించాలని మేమంతా కూడా కోరుతున్నాము. ఇదే ఒక చాలా ముఖ్యమైన అవకాశం. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే కౌలు రైతు గుర్తింపుల ప్రక్రియ చాలా ఏళ్లు నిలిచిపోయిన ప్రక్రియ ఇప్పుడు మొదలైతే తప్పనిసరిగా వచ్చే సంవత్సరాల్లో కూడా కౌలు రైతులకు న్యాయం జరుగుతుంది. 22 లక్షల మంది కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. కాబట్టి అందరూ చాలా ఉమ్మడిగా వాళ్ళ గొంతు వినిపించాలని రైతు స్వరాజ్య వేదిక తరఫున మేమంతా కోరుతున్నాము. శుక్రవారము జూలై 5వ తేదీన హైదరాబాద్ లో మీ గ్రామం నుంచి కూడా కొంతమంది కౌలు రైతులు వచ్చి పాల్గొంటే దాని ప్రాముఖ్యత కానీ, దాని ప్రభావం కానీ చాలా ఉంది.